వెల్కమ్ టు ఆత్మీయ అతిథి కార్యక్రమానికి తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ శ్రోతలందరికీ సుస్వాగతం, ఘన స్వాగతం. నవరస నటన సార్వభౌమ ఈ బిరుదు ముగ్గురికే దక్కిందండి. తెలుగు సినిమా పరిశ్రమలో ముగ్గురు మహానుభావులకి దక్కింది. నవరస నటన సార్వభౌమ అంటే నవరసాల్లో కూడా ఆయన సార్వభౌముడు. నవరసాల్లో నటించడానికి సార్వభౌముడు అనమాట. అంటే అత్యున్నత పదవి. సార్వభౌముడు అంటే ఆయన తర్వాత చక్రవర్తులు, రాజులు వీళ్ళంతా కూడా. సార్వభౌముడు అంటే అత్యున్నత స్థాయిలో ప్రదర్శించగలిగిన వారిని మాత్రమే నవరస నటన సార్వభౌమ అని పిలవగలుగుతారు. అది మొట్టమొదటి దక్కింది కీర్తిశేషులు మహానుభావులు ఎస్వి రంగారావు గారికి, తర్వాత ఎన్టీ రామారావు గారికి, ఆ తర్వాత మహానుభావులు కైకాల సత్యనారాయణ గారికి. కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించి మరి ఇంటర్మీడియట్ చదువుతూ సరదాగా హనుమంతరావు గ్రంథాలయంలో ఒక నాటకం వేస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా అరే రామారావు వచ్చాడు, ఎన్టీఆర్ వచ్చాడు అని చెప్పేసి భ్రమపడ్డారు. అంటే అంతగా ఇద్దరికి పోలికలు ఉంటాయి, రామారావు గారికి సత్యనారాయణ గారికి. అందుకనేమో చాలా సినిమాల్లో రామారావు గారికి ఆయన డూప్గా నటించారు. 57లో ఇండస్ట్రీకి చెన్నై అంటే మద్రాసుకి వెళ్ళి, ఆనాడు మద్రాసుకి వెళ్ళి అక్కడ మరి డిఎల్ నారాయణ గారి ఆధ్వర్యంలో సిపాయి కూతురు, చెంగయ్య గారు అనుకున్నాను సార్ డైరెక్టర్, చెంగయ్య గారి దర్శకత్వంలో సిపాయి కూతురు సినిమాలో హీరోగా నటించారు. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణి సినిమాలో విలన్గా ఒక రాజకుమారుడిగా నటించారు. తర్వాత విఠలాచార్య గారి ప్రోత్సాహంతో ఆ తర్వాత కనకదుర్గ పూజా మహిమ ఇలా వరుసగా మొదలు పెడితే ఆయన నటించిన సినిమాల్లో ఆణిముత్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. సరే, యమధర్మరాజు పాత్రకి ఇంకా నాకు తెలిసి ప్రపంచంలో తెలుగు వాళ్ళల్లో అసలు ప్రపంచంలో యముడి పాత్రకి పేటెంట్ అంటే 100% దానికి న్యాయం చేసిన ఏకైక మహానటుడు కైకాల సత్యనారాయణ గారు అండి. ఎందుకంటే యమగోళ కానివ్వండి, యమలీల కానివ్వండి, యమగోళ మళ్ళీ మొదలైంది కానివ్వండి, యముడికి మొగుడు కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమాలో ఆయన యముడు వేషం వేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి, బ్లాక్ బస్టర్స్. అదంతా మరి అది మామూలు విషయం కాదు. మరి అటువంటి యమో ధర్మరాజు వేషం వేసిన మహానటుడు డబ్బుకులో దాసంలో తాగుబోతు పాత్ర, తాగుతా నీ అవ్వ తాగుతా పాట, మన తర్వాత నా పేరే భగవాన్, మేడలో ఉన్న చిలకమ్మ మేడలోనే ఉంటుంది, నిప్పులాంటి మనిషి, హిందీలో ప్రాణ్ గారు చేసిన అద్భుతమైన పాట అది, యారి హై భేమ, ఆ పాటని తెలుగులో స్నేహమేరా జీవితం అంటూ ఈయన చేసిన నృత్యానికి నేను చూశానండి. మీరు నమ్మండి నమ్మపోండి, డబ్బులు ఇసిరారండి, తెర మీదకి డబ్బులు ఇసిరారు. అది అందరికీ సాధ్యమా? ఇంకా మురారి సినిమాలో సత్తిపండు పాత్ర ప్రతి ఒక్కరికి ఎంత ముద్దు వస్తుందో ఆ క్యారెక్టర్. అరే నాకు మా తాత మా సత్తిపండు ఉంటే బాగుండే, అట్లా సత్తిపండు అంత ప్రేమించారు ఆ క్యారెక్టర్ని. అదొకట. ఇంకా సిరిసిరి మొవ్వలో పక్షాత్ వచ్చిన పేద బ్రాహ్మడిగా కూతురికి న్యాయం చేయలేని, కూతురికి ప్రోత్సహించలేని ఒక అసమర్థుడిగా ఆయన అట్లాంటి అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఏది విలన్గా, భయంకరమైన విలన్గా నటించిన మనిషి. ఇటువంటి సాత్వికత సిరిసిరి సినిమాలో విశ్వనాథ్ గారి. అట్లా అసలు ఈయన విలని అంటేనే జనాలు జడుగు సచ్చే రోజుల్లో శారద అనే సినిమాలో అద్భుతమైన పాత్ర అండి. ఎటువంటి పాత్ర అంటే అసలు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి అన్నయ్య మాకుంటే బాగుండు అయ్యా అని చెప్పేసి ఆయన కొన్ని వేల ఉత్తరాలు వచ్చినాయి. శారద సినిమాలో ఆయన అంత సాత్విక ప్రధానమైన పాత్రలో నటించి మెప్పించారు. అంటే నటుడైన వాడికి పరిధులు లేవు. ఏ పాత్ర అయినా, ఎటువంటి పాత్ర అయినా చేస్తానో చేయగలనని చేసి నిరూపించిన మహానటుడు కైకాల సత్యనారాయణ గారికి ఆయనతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. మరి అయ్యా, మీకు మా టోరీ తరపున ఘన స్వాగతం. థ్యాంక్ యూ. అంటే ఏ జన్మలో పూర్వజన్మ సుకృతం నాకు ఆ భగవంతుడి అనుగ్రహం ఉండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలిగింది. మరి మీరు ఇట్లా వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడులాగా డబ్బు ఉంటే నేను సినిమా తీసేసుకుంటాననే రోజులు కాదు. నటుడికి ఒక హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, ఒక వాచికం ఉండాలి, తెలుగుని స్పష్టంగా పలకగలిగి ఉండాలి, ఆ కెమెరా అంటే ఫోటోజెనిక్ ఫేస్ ఉండాలి, నటనలో అతనికి కొద్ది గొప్ప ప్రావీణ్యం ఉండాలి. ఇవన్నీ చూసేవాడు. మరి ఆ రోజులు అంటే ఎందుకంటే మహానుభావులు రామారావు గారు, విశ్వరంగారావు గారు, నాగేశ్వరరావు గారు, పెద్ద పెద్దలందరూ ఉన్నారు ఆ రోజులు. వాళ్ళందరూ ముందు సిఎస్ఆర్ గారు, ఆర్ నాగేశ్వరరావు గారు, రాజనాల్ గారు, వీళ్ళందరిలో అప్పట్లో మరి రాణించడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, మీరు పడ్డ కష్టాలు ఏంటి? ముందుగా నటుడు అనేది ఇంతమందిలో మీరు చెప్పారే, ఇంతమంది మహానుభావుల్లో మీరు ఎట్లా నిలదొక్కున్నారని.
ఇవాళ ఎవరు దొరికినా క్వాలిఫైడే. పలానా వాళ్ళు బాగుంది అంటే క్వాలిఫైడ్ వేసే ఉంటారు. పలానా వాళ్ళు అబ్బాయి అంటే క్వాలిఫైడ్ బాగుండలేకపోయినా. నన్ను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసింది కేవీ రెడ్డి గారు అది వేషానికి. అది 3 రోజులు టెస్ట్ చేశారు. ఒకరోజు రిహార్సల్స్ ఒక పెద్ద డైలాగ్ ఇచ్చి క్యారెక్టర్స్గా మిగతా వాళ్ళు నిలబడి చేయడం చూద్దామని చెప్పాడు. అలా దాంట్లో పాస్ అయ్యాను. అది చేసేదానికి బాగా ఫ్రీగా బాగా చేశాడు అని అన్నారు. రెండో రోజున మేకప్ టెస్ట్, సూటబిలిటీ, దేనికి ఎంతవరకు బాగుంటాడు ఇతను అని అయిపోయిన తర్వాత మూడో రోజున వాయిస్ టెస్ట్. ఇన్ని చేసి ఇదంతా చూసి వాళ్ళందరూ ఆలోచించుకొని యూఆర్ పాస్డ్ అన్నారు. అంటే ఒక్క క్యారెక్టర్కి ఆ రోజుల్లో సెలెక్ట్ అవ్వడం అంటే సామాన్యం కాదు. మామూలుగా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అదృష్టం అన్నిటికంటే మించింది ఏంటంటే అదృష్టం కలిసి రావాలండి. ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్స్ బయటకు పెట్టుకోవాలి అని అంటే మనకు ఒక అవకాశం దొరకాలి కదా. ఆ అవకాశం దొరకటమే అదృష్టం. తర్వాత కాలానుగుణంగా సిబ్బాయి కూతురులో హీరో వేసాను, దెబ్బతిన్నాను. పిక్చర్ బాగా పోలేదు. ఆ తర్వాత మళ్ళీ వెంకటాచార్య గారు సహస్ర శిరచ్ఛేద పూర్వచింతామణి తీసుకొచ్చారు. అది అయిపోయిన తర్వాత ఆయనే సలహా ఇచ్చాడు నాకు. అంటే హీరో అనగానే చాలా కాంపిటీషన్ ఉంది, మీకు ఎవరో సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ అని చేత విలన్స్ ఎవరు లేరు, ఒక రాజరాజు గారే ఉన్నారు అని చేత నేనే ఫస్ట్ విలన్ ఇస్తాను మీకని నాకు కనకదుర్గ పూజా మహిమలో వెల్లడించారు. అట్లా ఒక్కోటి పిక్చర్ తీసుకొచ్చారు. ఆయనే అగ్గిపిడుగు అనే పిక్చర్ తీశారు. రామారావు గారు జైలర్. ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజారావు గారు, ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను. అది 28 రోజుల్లో పిక్చర్ తీశారు. అందరూ ఒక రోజున ప్రివ్యూ వేశాడు. అక్కడ వేసేదానికి క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఆల్ ది ప్రొడ్యూసర్స్, ఆల్ ది డైరెక్టర్స్, మెయిన్ ఆర్టిస్టులు అందరూ అటెండ్ అయ్యారు. ఎందుకు? రామారావు గారితో జీఎంలో ఈయన 28 రోజులు ఎలా తీశాడు పిక్చర్ చూడాలనే ఉద్దేశంతో అందరూ వచ్చారు. నా అదృష్టం ఏంటో అప్పుడు నాకు పేరు వచ్చింది రామారావు కంటే విలన్గా. మరుసటి రోజు నుంచి రామారావు గారు నేను చూడి టక పిక్చర్లు వచ్చేసి అక్కడి నుంచి రామారావు గారు నేను మెయిన్ అయ్యాను. కాంతారావు గారును రాజారావు గారు సెకండరీ అయ్యారు. అలా ఇండస్ట్రీలో కొంతకాలం వరుసనే 4 హీరోలకి నేనే వెళ్ళాల్సి వచ్చింది. అలా వేసిన రోజు తర్వాత రామారావు గారు మళ్ళీ నాకు బ్రేక్ ఇచ్చారు. ఏమని? ఉమ్మడి కుటుంబం తీస్తున్నారు, 4 బ్రదర్స్ సబ్జెక్ట్ అది. దాంట్లో మాది రైతు వేషం, వ్యవసాయదారుడు, 2 అన్న. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఒకరితో మాట అనడం, ఒకరితో మాట అనిపించుకోడు. ఈవెన్ ఫ్యామిలీని అంతా పోషించేది వాడే. అన్న కూడా భయపడతాడు వీడైతే. అవునంటే క్యారెక్టర్ తర్వాత చాలా కష్టాలు పోలవుతాడు. భార్య నెగ్లెక్ట్ చేస్తుంది, అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. వెళ్ళిపోయి నానా కష్టాలు పడి ఆఖరి పిచ్చోడు ఎగబాటు అయి తిరుగుతాడు. తర్వాత తమ్ముడు అందరినీ కలుపుతాడు అనుకోండి. అలాంటి వేషం దట్ ఈస్ అ పైవటల్ రోల్ ఇన్ దట్ పిక్చర్. ఆ క్యారెక్టర్ కానీ ఫెయిల్యూర్ అయితే పిక్చర్ ఫెయిల్యూర్. రామారావు గారు మరి నా మీద కాన్ఫిడెన్స్ ఉండి నేను నెంబర్ 1 స్టార్ విలన్గా ఉన్నప్పుడు ఆ వేషం నాకు ఇచ్చాడు. సామాన్యం నేను అన్నాను, నేను చేస్తాను గారు ఆ వేషం. ఎందుకంటే మనం వ్యవసాయదారులు, వ్యవసాయం నుంచి పుట్టుకు వచ్చాం. రెండోది నాకు పేతాస్ చేయటువంటి మహా ఇష్టం. నాకు అన్ని విలన్సే వస్తున్నాయి. 2 days మీరు చూడండి, బాగపోతే మీరు నన్ను తీసేయండి, ఏమనుకోను. అదే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానని సరే చూద్దామని చెప్పైనా ఆ వేషం నాకు ఇచ్చాడు. ఇచ్చి అన్నీ అయిపోయింది, పిక్చర్ అంతా అయిపోయింది. ఫస్ట్ కాపీ ఆ నైట్ అయి చూసుకున్నాడు. పొద్దున్నే కబుర్ చేశాడు నాకు. ఇట్లా కారు ఇచ్చి పంపించి
సత్యానంద తీసుకురండి అని వెళ్ళాను. ఏంటి పిలిచాడు ఏమన్నా రాత్రి పిక్చర్ చూశాడు కదా ఒక్క బాగోలేదా ఎందుకు పిలిచాడమ్మా అని వెళ్ళాను. టెన్షన్గానే వెళ్ళాను. వెళ్ళాను కొంచున్నాను అనే మాట్లాడలేదు. ఏంటన్నా పిలిచామన్నా దగ్గరకు వచ్చి నామగా దగ్గరకు వస్తున్నాడు. ఏంటి ఏమో సీరియస్గా వస్తున్నాడు అని అలా వచ్చి కావలించుకున్నాను. కావలించుకుని ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ యూ. రాత్రి పిక్చర్ చూశాను నేను. ట్రెమెండస్గా చేశాను. నిజం చెప్పాలంటే నేను కూడా అట్లా చేయలేదేమో, అంత బాగా చేశాను అని నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. అక్కడి నుంచి రకరకాల శారదా ఇటన్నిటిలోనూ రకరకాల పాత్రలు చాలా చేశాం. మీరు అనుమతిస్తే మనకి ఫోన్ చేశారు సార్, వాళ్ళతో మాట్లాడాం. రైట్. హలో హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రవీణ్ కుమార్. నేను బ్లూమింగ్టన్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? బ్లూమింగ్టన్. బ్లూమింగ్టన్. ఓకే. మరి నవరస నటనా సార్వభౌమ కైకల సత్యనారాయణ గారు ఉన్నారు మన స్టూడియోలో, వారితో మాట్లాడండి సార్. ఫస్ట్ చివరికి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. ఆ సందర్భంగానే వచ్చారండి మహానుభావులు. చెప్పండి. బ్లూమింగ్టే గారు మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుందండి సత్యనారాయణ గారు. దేంట్లోనండి? మిమ్మల్ని నేను పరిచయం చేసిన విధానం నచ్చింది సరే. సార్. అంటే ఇప్పుడు సూర్యుడు ముందు దివిటి పెట్టినట్టు ఆయన గురించి చెప్పడానికి నేనెంత, నా అనుభవం ఎంత, నా బ్రతికెంత. ఆయన చేసిన సినిమాలు ఆయన గురించి ప్రపంచం అంతా జగద్విదితం అండి. ఆయన గురించి నేను చెప్పడానికి ముంచేది కంకణానికి అర్థం చూపించినట్టు ఉంటుంది. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరంటే మాకు చాలా అభిమానం అండి. థ్యాంక్ యూ సార్. మీ పాత్రలు, మీ సినిమాలు ఎప్పటికీ మా మధ్యలో నిలిచిపోయి ఉంటాయి. చాలా సంతోషం అండి. మీరు చేసిన ఏమి పాత్ర అంటే నా భూత నా భవిష్యత్తు చెప్పుకోవాలంటే థ్యాంక్ యూ సార్. మీలాంటి వాడి అభిమానుల యొక్క ప్రోత్సాహమే మాకు సగం ఇయ్యడానికి అంత బలం అండి. మీరు ఎవరు చేసినా కూడా కంపారిజన్ ఉంటుంది. సత్యనారాయణ అంతే కదా, సత్యనారాయణ ఒక ల్యాండ్ మార్క్, ఒక మైల్ అది ఎలా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మీ నటుల గురించి ఎంత చెప్పినా మాకు చూడండి. మీకు ఇచ్చిన బిరుదు చాలా అద్భుతం. నవరస నటసార్వభౌమ అని. ఇదంతా నేను ఇన్ని రకాల వేషాలు వేయడానికి కూడా కారణం మీలాంటి అభిమానులే. అన్ని రసాల్లోనూ నన్ను ఆస్వాదించుకుంటారు, అన్ని రసాల్లో మీరు స్వీకరించడం, అన్నింటిలోనూ ప్రోత్సహించడం వల్లే నేను రకరకాల అన్ని పేదాసేటి, విలనేంటి, కరుణరసేటి, భీమసేటి అన్ని రసాలు నేను ఈజీగా చేయగలిగాను. రకరకాల పాత్రలు వేశాను. మైథాలజీ, ఫోక్లోర్, హిస్టారికల్, సోషల్, కౌబాయ్ అన్ని రకాలు చేయగలిగాను. ఇదంతా మీరందరూ అభిమానులు నా ఎందు ప్రేమ వాత్సల్యాల నుంచి నన్ను ప్రోత్సహించి నన్ను అభిమానించడమే నాకు కారణం అని ఫీల్ అవుతున్నానండి. మీరే ఇచ్చిన అన్న నాకు. సార్ మీరు అనుమతిస్తే మీ వెనక పెద్ద క్యూ ఉంది సార్. ఓకే, అదే సార్. మీ సినిమా చాలా బాగుంటాయండి. మీ పాత్రలు మాకు అభిమానం. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ అండి. నాకు ఆనందమేనండి. మీతో మాట్లాడడం నాకు ఆనందం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ అండి. మరో కాల్ ఉన్నారు సార్. వర్షం అండి. హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నా పేరు నరేష్ కుమార్. మేము బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నామండి. నరేష్ గారు మన స్టూడియోలో నవరస నటనా సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఇప్పుడే విన్నామండి. యాక్చువల్గా సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మాట్లాడండి. సత్యనారాయణ గారు యాక్చువల్లీ వీళ్ళకి గొప్ప వ్యక్తితో నేరుగా మాట్లాడే అవకాశం వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. మాకు కూడా అంతే కదా. మీలాంటి అభిమానంతో మాట్లాడడం అంటే మాకు ఉత్సాహమే, ప్రోత్సాహమేనండి. యాక్చువల్గా మీ గురించి మాట్లాడడానికి మేము సరిపోము. యాక్చువల్గా చెప్పాలంటే మరేవరండి మేము ఎప్పుడు చూస్తూనే ఉంటామండి. మీ సినిమాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు మేము ఎప్పుడు మీ ఇలాంటి వాళ్ళకి యాక్చువల్గా చాలా రుణపడినామని ఫీల్ అవుతుంటామండి. మరేవరండి ఇదేం లేదండి. మీ ప్రోత్సాహమేనండి, మీ అభిమానమేనండి నన్ను ఇంతటి వాడిని చేసింది.
మీ నటన మాత్రం మేము అసలు చెప్పుకోలేదండి. అసలు ఇంత ముందే చెప్పాం కదా, మేము సరిపోమండి మీ నటన గురించి మాట్లాడడానికి. అదంతా ఏదో మీ అభిమానం అండి. అప్రాక్స్ మీ గురించి మాట్లాడాలి ఒక్క నిమిషం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్, మీలాంటి గొప్ప వ్యక్తులతో మాట్లాడడం. ఇట్స్ వెరీ గ్రేట్ హానర్ టు మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీకు ఏం కోరుతున్నారు, ఏం ఆశిస్తున్నారు నా దగ్గర నుంచి? సార్ మీ సినిమాలు మ్యాక్సిమం ఈ జానపద చిత్రాలు ఇవన్నీ మ్యాక్సిమం అన్ని చూసాను సార్, చాలా బాగుంటుంది. మామూలుగా డ్యూయల్ రోల్ చూసేటప్పుడు మీరు సీనియర్ ఎన్టీఆర్ గారితో ఉండే ఆ సినిమాలు చాలా బాగా నచ్చేసారు నాకు. చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట, మేము కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం అనమాట. నాట్ నా వేషం బాగుండేదా, లేదా ఆయనకి డూప్ వేసాను అది బాగుండేదా? సార్ మీ యాక్షన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చెప్పాలంటే మోస్ట్ సీనియర్ సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో. అవునండి. ఇప్పుడు అందువల్ల అరువులేము సార్ అలాంటి. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లో నేను ఒక్కడే నిలిచానండి ఇప్పుడు ఇంకాను. అవునవును సార్. మీరు చిత్రాలు కూడా చూసాను సార్, కొత్త సింహం. ఆ సినిమా అయితే చాలా ఆయన సార్లు ప్రొడ్యూసర్ అది తీసింది నేనేనండి. కొత్త సింహం, బంగారు కుటుంబం, మూడు సినిమాలు తీశారు సార్ సార్. ఇంకా 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 ముందే తీశానండి కొద్ది. ఇంకా ఉన్నాయి. మొత్తం 8 పిక్చర్లు తీశానండి. చెప్తున్నాను సార్. అదే చర్చ సార్ మీరు అనుమతిస్తే మీ వెనక పెద్ద క్యూ ఉందండి, దయచేసి. ఓకే ఓకే. చాలా మంది మాట్లాడడం తాపత్రయపడుతున్నారు సత్యనారాయణ గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా బాయ్. థ్యాంక్ యూ సార్. హలో శుభోదయం అండి డిఎంకే గారు. సార్ మదన్ గారు నమస్కారం సార్, వాషింగ్టన్ డీసీ నుంచి. వాషింగ్టన్ సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మదన్ గారు. నా పేరు మదన్ అండి, నేను వాషింగ్టన్ డీసీ నుంచి మాట్లాడుతున్నాను. నాకు చాలా గర్వకారణంగా ఉందండి ఈరోజు మీతో మాట్లాడే అవకాశం దొరికినందుకు. చాలా సంతోషం అండి. ఈ అవకాశం కల్పించిన టోరీ వారికి కూడా ధన్యవాదాలండి. సత్యనారాయణ గారు, మీరు ఏదైతే మీరు నటించిన విధానము, నటించిన నెంబర్ ఆఫ్ మూవీస్ చూస్తే ఒకవేళ ఒక నటుడు సినిమా రంగంలో లేకపోతే ఒక శూన్యత ఏర్పడుతుందన్న నటులలో మీరు ఒకరని నేను భావిస్తానండి. చాలా సంతోషం అండి. చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు లేని సినిమా రంగం ఒక వ్యాక్యూమ్ గా ఉండిపోతుంది. అలాంటి నటులలో 3-4 కంటే ఎక్కువ లేదు మన సినిమా రంగంలో. దానికి నేను మీతో మిమ్మల్ని చూసి కనిపిస్తున్నానండి. చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ఇది నాకు ఎంతో ఏదికంత బలం అండి మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం. ధన్యవాదాలండి. ఇప్పుడు మీకు నటన రంగం మీకు 100% తృప్తినిచ్చి ఉందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు కొంతకాలం రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. ఉన్నానండి. గురించి మీరు ఏమైనా కొద్దిగా చెప్తే వినాలని ఉందండి. రాజకీయ రంగంలో నమస్తే అండి. ఆయన చెప్తారు మీకు, మీరు అడిగిన ప్రశ్న సమాధానం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నానండి. రామారావు గారు మేము కలిసి ఇద్దరం ఆలోచించుకొని ఆయన ఒకటి అనేవాడు, ఇవాళ మన ఆర్టిస్ట్గా ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఇంత ఆర్థికంగా కూడా బాగా సంపాదించుకోవడానికి కారణం మన శ్రేయోభిలాషులు, మన అభిమానులు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వలనేను. అందుచేత ఈ జన్మలోనే మనం వాళ్ళకి ఏమన్నా సాయం చేయగలిగితే మన జీవితానికి కొంతైనా పరమార్థం ఉంటుందని ఏం చేయాలి అని అనుకొని మళ్ళీ ఒక ఎస్ట్రాలజర్ చెప్పాడు ఆయనకి, పొలిటికల్ రంగంలో ఎంటర్ అయితే మళ్ళీ మీకు ఒక పీరియడ్ ఉంటుందని. అంటే అప్పుడు ఇద్దరం కలిసి తర్వాత మాతో పాటు నాదెళ్ల వాసురావు గారని ఆయన చేరాడు. మేము ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపించింది మేము ముగ్గురు ఫౌండర్ మెంబర్స్. ఆ విధంగా తెలుగుదేశం బాగా 9 నెలల్లోనే గవర్నమెంట్ని స్థాపించగలిగారు. ఇట్ ఈస్ అ రికార్డ్ రామారావు గారిది. దాని తర్వాత కాలానుగుణంగా పేరు వచ్చిన పాపం ఆయన అకాల మరణం సంభవించింది. దాని తర్వాత నేను కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఎంపీగా నిలబడ్డాను. ఎంపీగా నెగ్గిన తర్వాత 18 నెలలకే గవర్నమెంట్ పడిపోయింది. దాని తర్వాత ఇక నాకు కూడా విశ్లేషంగా ఇక పాలిటిక్స్లో మన మెంటాలిటీ చాలా మనం మనుగడ సాగించలేమని నిదానంగా తప్పుకుందాం అని చెప్పి నేను తప్పుకున్నానండి. రామారావు గారికి కూడా ఎంటర్ అయిన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా బాధపడ్డాడు, ఎందుకు ఎంటర్ అయ్యాను ఈ రొచ్చులోకి,
ఇప్పుడు మనం కాలు బయట పెట్టాలంటే పెట్టలేకపోతానని ఫీల్ అయ్యేవాడు ఆయన కూడా. అందుచేత అవి కొంతమందికే కానీ మన బోర్డు వాళ్ళకి మా బోర్డు వాళ్ళకి అవి అంత సుగుణంగా లేవు, మనం మనుగడ సాగించలేమండి దాంట్లో. ఓకే సార్. అంటే నాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట చెప్పారండి, రామారావు గారు రాజకీయాల్లో రాకపోయి ఉంటే నేను ఎప్పుడు దాకా బతికుండేవాళ్ళు అని అన్నారు. ఏమంటే అనుమానం బట్ నా ఉద్దేశం ఏంటి తెలుసండి, ఒక లండన్ అస్ట్రాలజర్ షీరో గ్రేటెస్ట్ అస్ట్రాలజర్ ఇన్ వరల్డ్ ఆయన చెప్పాడు, వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ విల్ బి ఫాలోయింగ్ ఎట్ అస్ ఎట్ ది అవర్ ఆఫ్ ఇట్ షెడ్యూల్. అంటే మనకి జీవితంలో ఏదైతే జరగాలో ఆ టైం ప్రకారం జరిగి తీరుతుంది. ఆయన పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా బయటకు వచ్చినా కూడా ఏది ఇప్పుడు సంభవించాలో అప్పుడే సంభవిస్తుంది అని నా ఉద్దేశం. అది కరెక్ట్. ఆయన పాలిటిక్స్లో ఉండి ఇంకా బతికాడు అలాగే ఇదేది ఎనీ గ్యారంటీ మనం కూడా అనుకుంటాం మనం అంతే. సార్ ఇప్పుడు మీరు ఇన్ని వందల పాత్రల్లో నటించారు, మీ మనసుకి బాగా దగ్గరైన పాత్ర, వీటిలో మీరు బాగా ప్రేమించిన పాత్ర, అన్ని పాత్రలు మీరు ప్రేమించే చేసి ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఆర్టిస్ట్కి ప్రతి పాత్ర ఇష్టపడి ప్రతి పాత్ర ఛాలెంజ్. అది చిన్నది కానీ పెద్దది కానీ దాన్ని న్యాయం చేకూర్చాలని తాపత్రయపడతాడు. ఇక అది ఆస్వాదించుకునేది మెచ్చుకునేది మీ మీ యొక్క దీంట్లో ఉంటుంది. మీ మనసు మీకు ఏది నచ్చిందో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. కానీ నాకు మాత్రం ప్రతి క్యారెక్టర్ నాకు ఛాలెంజ్. ఉమ్మడికొండ ఏంటి, దుర్యోధనుడు ఏంటి, రావణాసురుడు ఏంటి, ఈ అమ్ముడు ఏంటి, మరి సోషల్లో అనేక రకాలు చేశాను. ఏదేంటి ఇవన్నీ ప్రతిదీ నేను కష్టపడాలి, ప్రతిదీ నాకు బిడ్డ లాంటిది. నేను అంచేత ఇక అది మీ యొక్క విజ్ఞతకి కానీ లేకపోతే మీ యొక్క టేస్ట్కి కానీ మీ అభిరుచికి కానీ చెప్పాల్సిందే. కానీ మేము మాకు అన్ని పాత్రలు ఉంటాయి. అంటే నాకు మీరు నిప్పులాంటి మనిషి సినిమాలో తాకట్టు పెట్టడానికి ఏముందంటే మేసం చూపిస్తారు, అక్కడ మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మళ్ళీ బ్లడ్ సరిపోతుంది. మీరు బ్లడ్ ఎన్టీ రామారావుకి ఇస్తే సరిపోయిందంటే ఎలా అనుకున్నా, నీకు ఎలా తెలుసు టెస్ట్ చేయకుండానంటే అంటే పులి రక్తమే సరిపోద్దని డైలాగ్ ఉంటుంది సార్. అవన్నీ కూడా నేను చెప్తాను కదా, ఇంతకాలానికి సింహంతో తలపడిందని ఫైట్లో అదే అదే అని అంతకుముందు అంటారు. మధ్య ఏక్ ఛాయలా ఉంటాడు, ఇద్దరు ఈకులైపోయిన స్నేహితులు మధ్య దో ఛాయలా ఉంటాడు. అలా క్యారెక్టర్ లాంటిది మధ్య ఇది క్యారెక్టర్. మనకు ఒక కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నర్సయ్య అన్న, నమస్తే. కుర్దిస్తాన్ నుంచి అండి. కుర్దిస్తాన్ అని ఒక దేశం నుంచి నర్సయ్య గారు. బాయ్ మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. నమస్కారం అండి, చాలా సంతోషం. గొప్ప నటులు అండి, మా తెలుగు చలనచిత్రానికి గొప్ప నటులు. మీరు ఒక మంచి నటులు. ముండా అనే మాట అది మీ నోటి నుంచి చెప్తేనే బాగుంటది. లీనమైన నటించేవాళ్ళు మీరైతే. చాలా థ్యాంక్స్ అండి. ఏముందంటే ఎముడు పాత్ర అంటే అది మీదే, మీకే సూట్ అయిపోయి వేరే వాళ్ళని ఎక్కువ మేము కంపేర్ చేసుకోలేము. అవునండి, పవర్ఫుల్ గా మీరు ఉంటారు అన్నట్టు. ప్రతి చిన్న ఉన్నప్పుడు సినిమాలు చూస్తే వాళ్ళము ఆ టైంలో మీరు లేని సినిమా లేదు. ప్రతి విలన్ అంటే ఎలా అంటే చాలా బ్రహ్మాండమైన విలన్ పాత్ర నటించారు మీరు. అవునండి, నలుగురు హీరోలకి నేనే విలన్ వేశాను కాబట్టి ప్రతి దాంట్లోనూ విలన్ వేషం కనపడుతూ ఉండేది మీకు అప్పుడు. మీ మాట మీ వాయిస్ మాత్రము చాలా బెటర్, చాలా చాలా ఎక్సలెంట్ అండి మీ వాయిస్. థ్యాంక్స్ అండి. మురారిలో మహేష్ బాబు నాన్న అంటారు, అది చాలా ప్రతి ఒక్కళ్ళకు కనెక్ట్ అయిపోయింది పాత్ర మీద. అవునండి, అది చాలా టిపికల్ రోల్. అది టిపికల్ రోల్. అలాంటి ఫాదర్ ఉంటాడా అనుకుంటారు, కొడుకుని చూసి భయపడుతూ ఉంటాడు. అంటే కొడుకులో తండ్రిని చూసుకుంటాడు, నాన్నగారు అంటారు కదా. అవును, చాలా మంచి నటులు.
నిజం మీరు మాకు దొరకడం చాలా అదృష్టం అండి. మీతో మాట్లాడడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. మాకు కూడా అంతే కదా, మీలాంటి అభిమానులతో మాట్లాడతామంటే నాకు ఆనందమేనండి. మీరు ఇంకా మంచి మంచి పాత్రలు నటించాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయిబాబు గారిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నర్సన్న. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఫ్రమ్ కుర్దిస్తాన్, అంటే ఇరాన్ దగ్గర ఉంటుంది. ఓకే, మరో కాల్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో, హాయ్ అండి, నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు. మీ పేరు కూడా సత్యనారాయణ గారేనా? ఓ, కర్నూలు నుంచి సత్యనారాయణ గారు. ఎందుకంటే అసలు సీరియల్ అదే కదండి, కలిసినప్పుడు చాలా సంతోషం ఉండాలి. చెప్పండి. ఏది ఏమన్నా అన్నగా తర్వాత అంతటి వారు మీరు. అదే అందరూ అదే అంటారండి. ఇలాంటి వారికి వాస్తవానికి ఒక ఏం చెప్పకూడదు కానీ అంత భారతరత్న అవార్డు కూడా వారికి వాస్తవానికి. అదైతే వాస్తవాల్సిన గుర్తింపు ఇంకా రాలేదు ప్రభుత్వ పరంగా. భారతరత్న కష్టం కానీ కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదండి. అది సార్ రంగారావు గారికి ఇవ్వలేదండి, రంగారావుకి ఇవ్వలేదు, సావిత్రి గారికి ఇవ్వలేదు, అంజలిదేవి గారికి ఇవ్వలేదు. అటువంటి వాళ్ళందరికీ అంటే ఒక విధంగా అది ఇస్తే మిమ్మల్ని అవమానపరిచినట్టే. ఏమండి, నా ఉద్దేశం ఏంటి తెలుసండి, ఇన్ని కోట్ల మంది హృదయాల్లో మేము చిరస్థాయిగా నిలబడి ఉన్నాం. అంతకంటే గ్రేటెస్ట్ అవార్డు ఏముందండి? కాదు, ఆనందించే అవార్డు ఇవన్నీ పైకి రామగా అలంకరణ చెప్పుకోవడానికి తప్ప స్థిరమైన అవార్డు ఏంటంటే మీలాంటి అభిమాన హృదయాల్లో మాకు జరగని స్థానం ఉంది. అదే మాకు అవార్డు అండి. చాలా సంతోషం సార్ మీలాంటి వారితో మాట్లాడే అవకాశం. ఎందుకంటే ఆనాటి తరం నుంచి ఈ తరం వారికి కూడా మీరు ఇంకా ఆదర్శంగా ఉంటూ ఒక నైతిక విలువలతో నటనలో కొనసాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నైతిక విలువలతో నటనలో కొనసాగడం, మా పదం చాలా అద్భుతంగా ఉంది సత్యనారాయణ గారు. హ్యాట్స్ ఆఫ్. సార్ ఆనాటి కళాకారులకు ఈనాటి కళాకారులకు వ్యత్యాసం ఏమని చెప్పగలుగుతారా? వ్యత్యాసం అండి చెప్పాలంటే ఒక గంట పడుతుందండి. ఆనాడు కళాకారులు కళ కోసం తాపత్రయపడ్డారు, ఈనాడు కళాకారులు అందరూ కాసుల కోసం తాపత్రయపడుతున్నాడు. ఇదే తేడా అండి. అప్పుడు ప్రజల కోసం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలి, ఈ క్యారెక్టర్ అద్భుతంగా చేయాలి, ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలని తపన పడేవాడు అండి. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు లక్షల కోట్ల ఇది తప్ప ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకునే తాపత్రయపడే ఆర్టిస్ట్ ఒక్కడ కనపడతలేదండి. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు రామారావు గారు దుర్యోధనుడి పాత్రకి మిమ్మల్ని రికమెండ్ చేశారండి. అది రంగారావు గారికి అనుకున్న పాత్ర, ఆయన చేయకపోబట్టి ఇమ్మీడియట్గా మేము రామారావు దృష్టిలో మీరు వచ్చారు. అంటే చాలామందిని ప్రభాకర్ రెడ్డి గారిని, గుమ్మడి గారిని, ఇట్లా పెద్దవాళ్ళందరినీ చూసి చివరికి మీ దగ్గర ఫిక్స్ అయ్యారు. అది ముందు రంగారావు గారిని బుక్ చేశారు. ఆయన దుర్యోధనుడు కొన్నప్పుడు ఆయన కర్ణుడు. అయితే ఆయన తీరా షూటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత రంగారావు గారు ఏంటంటే నేను సొంత పిక్చర్ డైరెక్ట్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్ చేసుకుంటాను, ఇప్పుడు నేను కాల్ షీట్లు అవ్వలేను, మళ్ళీ నేను ట్రబుల్ ఇచ్చానంటారు, మీరు ఎవరిని పెట్టుకుంటాను. పెట్టుకుంటే అప్పుడు అంతవరకు దుర్యోధనులు వేసిన వాళ్ళు ముక్కావుల గారు, రాజనాథ్ గారు, దూళపాడు గారు ఆల్రెడీ దీంట్లో వేషాలు వేసేసి ఉన్నారు, కమిట్ అయిపోయారు. వాళ్ళు ఇంకెవరు లేరని స్టేజీ మీద ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేశారు. వాళ్ళకి ఎవరిగా నచ్చబోయేదానికి రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. రామారావు దగ్గరికి వెళ్ళి మామయ్యకి ఎవరు నచ్చలేదు, పుట్టగేస్తారు అనమాట, బామ్మది అనుకుంటారు వీళ్ళు, నచ్చలేదు, ఎవరు దొరకలేదు, మీరే వేసేయాలి దుర్యోధనుడు కూడా అన్నాడు. అనేది పెచ్చగా ఉందని నాకు నా వేషాలు దూరాలనుకుంటున్నారా? నా సొంత పిక్చర్ కాబట్టి శ్రీకృష్ణ పాణ్యంలో వేసుకున్నాను నేను, అంతేగాని అసలు ఇంకా ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారన్న నా పేర్లు అన్నీ చెప్పాను, నా పేరు లాస్ట్గా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే రంగారావు గారు నేను వీళ్ళు వెంట పడుతున్నాను,
నాకేమన్నా దుర్యోధన నేను చేస్తానని నాకు ఇంట్రెస్ట్ ఉందని లైఫ్లో చేయాలని నాకేమన్నా అంటే చూస్తాను అని చెప్పి నేను ఎదురు పడితే సార్ పారిపోతున్నారు వీళ్ళు ఎక్కడ కంప్యూటర్ అడుగుతాడు అని ఫాస్ట్ నా పేరు చెప్పారు. అప్పుడు రామరాజు కరెక్ట్. మళ్ళీ నా తర్వాత దుర్యోధన వేషం వేయాలంటే అతనే ఉన్నాడు ఇంకెవరు ఇండస్ట్రీలోనూ. నాకు ఉమ్మడి కుటుంబంలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా అంత బాగా చేశాడు అతను. కాబట్టి అతను పెట్టాడు. రామారావు గారు ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళారు ఆయన దగ్గరికి. ఏమంటే ఇక్కడ రంగారావు వేషం అక్కడి రాగలంటే ఆ వేషం రామలేదంటే అప్పుడు రామారావు చెప్పాడు, నేను ఆ వేషం ఆయనతో చేస్తాను, చేయించలేకపోతే అప్పుడు నేను చేస్తాను, ఇంకా మీకు నమ్మకం లేకపోతే ఒకరోజు టెస్ట్ పెట్టండి అని చెప్పి అప్పుడు చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం, మాకపోతే తీసేయండి అన్నాడు. అప్పుడు టెస్ట్ పెట్టాడు ఒకరోజు. ఏదంటే యుద్ధానికి శ్రీకృష్ణ సాయం అవడానికి దుర్యోధనుడు అర్జునుడు వస్తారు. అది టెస్ట్ పెట్టారు. అది పడక సీన్. అది రోజు షూట్ చేశాను. మరుసటి రోజున ప్రింట్ చేసి చూశారు. ప్రొడ్యూసర్స్ అందరూ పెల్బెల్ అయిపోయారు. ఏంటి ఇంత పోత విగ్రహంలాగా ఉన్నాడు, రామారావు కూడా ఎంత కనపడుతున్నాడు అతని ముందు, మన రామారావు ఎట్లా ఊహించాడు అయినా మనం ఎవరు అనుకోలేమని మనం అందరూ ఇదైపోయి అతనే సూటబుల్ అని అప్పుడు నన్ను పెట్టి ఆఖరికి రామారావు అన్నాడు, నా పేరు ఎట్లా నిలబెడతావు రాసినా అని. కాపీ వచ్చింది, ఫస్ట్ కాపీ చూసాం. చూద్దామంటే రామారావు వేశారు షాయికి వేసారు. లేదో సత్యాన్ని కూడా తీసుకురండి, మీ ఇద్దరు కలిసి చూస్తామని మీ ఇద్దరు కలిసి చూశాను. మళ్ళీ నేను అడిగాను, నీ పేరు నిలబెట్టాను అని. కావలించుకుని అయినా నా పేరు నిలబెట్టడం కాదు, ఇది రిలీజ్ అయిన తర్వాత నీకు ఎంత పేరు వస్తుందో చూసుకో ఆడియన్స్లో. నా పేరు ఈ వేషం చెడిపోతే పిచ్చి చెడిపోయేది. జీవితాంతకాలం నన్ను ప్రొడ్యూసర్స్ తిట్టుకునేవారు, ఇప్పుడు తిట్టుకోరు కదా, ఎక్కడికి వెళ్తుందో చూసుకోపించాను అన్నాడు. అట్లాగే రిలీజ్ అయిన కానీ నాకు టెలిగ్రామ్, కంగ్రాచులేషన్స్ దుర్యోధన, కంగ్రాచులేషన్స్ శ్రీయోధన అని పెద్ద పెద్ద ఎలైట్ పీపుల్ అందరూ టెలిగ్రామ్ ఉన్నాయి. అంత బ్రహ్మాండమైన పేరు వచ్చింది దాంట్లో నాకు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఈ అప్పట్లో మీరు రెమ్యునరేషన్ పక్కన పెడితే మీకు తృప్తినిచ్చే, అంటే ఈ క్యారెక్టర్ని మ్యాక్సిమం చేయాలి, 10 మంది మెచ్చే విధంగా కష్టపడాలని చెప్పేసి ఒక తపన ఉండేదండి. నేను ఎప్పుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఎప్పుడు రెమ్యునరేషన్ కోసం చూసుకోలేదండి. నాకు క్యారెక్టర్ ముఖ్యం. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు చేయడం ఆటోమేటిక్గా వాళ్ళే పిలుస్తారు. ఇవాళ ఈ డబ్బు కోసం చూసుకుని ఈ క్యారెక్టర్ మనకు పోయిందనుకోండి, అది ఇంకోళ్ళకి పోయిందనుకోండి, వాడికి పేరు వచ్చిందంటే మన ఆల్టర్నేటివ్ మనం కొనుక్కు తెచ్చుకున్నట్టే. ఆ క్యారెక్టర్ దాని మీద ఇంకా 10 క్యారెక్టర్లు వస్తాయి, 10 క్యారెక్టర్లు 4 సక్సెస్ అనుకోండి, అతను పైకి వచ్చేస్తాడు. అది కాకుండా ముందుగా బిగినింగ్ నుంచి వాళ్ళ హృదయాల్లో స్థానం ఏర్పరచుకోవాలంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ మనసులో నిలిచిపోవాలి. అందుచేత డబ్బు కంటే ప్రాధాన్యం ముందు వాళ్ళ మనసులో నిలవాలి. మనం నిలిస్తేనే మనకు మనుగడ ఉంటుంది, లాంగ్విటీ ఉంటుంది. అందుకనే నేను డబ్బు కోసం నాకు ఎంత ఉండదు, నేను ఎప్పుడు అడిగేవాడు కాదు. ఒకటే మీకు ఎంత మార్కెట్లో నా ఆడియో ఎంత ఉందో, ఎంత ఇవ్వాలని న్యాయం అనుకున్నది ఉండనివ్వండి, అంతేగాని నాకు ఇంత డబ్బు కావాలి ఎప్పుడు అడిగేవాడు కదా. అయినా మీకు దాదాపు హీరోలకి కుడియడంగా మీకు రెమ్యునరేషన్ ఇంచుమించు దగ్గర అంటే వాళ్ళ కాన్షీట్లు అంటే మరి వాళ్ళకి 2 పిక్చర్లు కాన్షీట్లు ఇవ్వాలి. వాళ్ళు మేము ఇచ్చిన కాన్షీట్లకి వాళ్ళు 2 పిక్చర్లు ఇవ్వాలి. అందుచేత వాళ్ళకి ఆ నామకం కొంచెం ఎక్కువ ఉండేది. వాళ్ళకి దగ్గర సరిపోతూ ఉండేది. హలో అండి, నా పేరు అనిత అండి, చికాగో నుంచి మాట్లాడుతున్నాను. చికాగో నుంచి, యుఎస్ నుంచి. చెప్పండమ్మా. నమస్కారం అండి. నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే మీతో మాట్లాడటం. నేను మీ మూవీ చాలా చూసానండి, బట్ అంటే మీకైనా చాలా చిన్న వయసు కాబట్టి మేము అంతా టీవీలో చూసాము. బట్ మురారి మూవీలో సత్తిపండు క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశారు. అందుకే అది గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. మాకు కూడా మీలాంటి అభిమానంతో మాట్లాడటం సంతోషమే. మీరు అన్నట్టు సత్తిపండు క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్ అమ్మా.
అది అది కత్తి మీద సామన్నట్టు కాదు. జనరేషన్కి ఆ మూవీ దగ్గరగా ఉంది కదా, మేము బాగా అంటే మీరు దాంట్లో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కానీ అసలు అవి చూస్తే అసలు ఎంత గ్రేట్ అన్నయ్య క్యారెక్టర్స్ కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ కానీ అసలు నిజంగా అండి మీరు లెజెండ్ అని మాకు అంటే చిన్నకి ఎవరో అన్నట్టు మీరు లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం చాలా నిజమా, మీరు బాగా స్టడీ చేశారు, చాలా సంతోషం. మీరు చెప్పిన ప్రతిదీ యథార్థం. అంటే అన్ని రకాలు సాధారణంగా చేయలేరు అందరూ. మేము ఏమైనా సరే చేసి ఆల్రౌండర్ అనిపించుకోవాలని కృషి చేసి దానికి భగవంతుడు సాయం, తర్వాత మీలాంటి అభిమానులు అందరూ ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఆస్వాదించుకునే అన్ని రసాలను నన్ను స్వీకరించారు. అది నాకు ఎంతో హెల్ప్ అయిందమ్మా. థ్యాంక్స్ అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారమ్మా. బాగున్నాను. మీ అందరూ అభిమానం. మేము బాగున్నామండి. మీ గొంతు వింటే చాలా సంతోషంగా అనిపించింది. మీ సినిమాలంటే చాలా ఇష్టము, యాక్షన్ చాలా బాగుంటుంది. నాకు అన్నిటికంటే నాకు చాలా ఇష్టం ఏంటి శుభలేఖ సినిమాలో యాక్షన్ భలే ఉంటుందండి. చాలా బాగుంది. అందులో మీరు భారత రత్న ఇచ్చే చేయండి అంటుంటారు అవార్డ్స్. చాలా చాలా బాగుంటుందండి. అదే చాలా టిపికల్ క్యారెక్టర్ మాది ఒకటి ఇచ్చినట్టే పెట్టాడు ఉప్పుకున్నట్టు. అదేదో భారతరత్న ఇవ్వమంటాడు. అయ్యో అది ఇవ్వకూడదండి, ఊళ్ళో డబ్బిస్తున్నావా, డబ్బించుకోలేదు అది. అవునమ్మా. ఒకసారి నమస్కారాలు చెప్పుకుందామని కాల్ చేసరికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. థ్యాంక్స్ అన్నయ్య, ఆయన తీసుకొచ్చి మాతో మాట్లాడించే అవకాశం కల్పించినందుకు. హలో, హాయ్ అండి. మరో కాల్ ఉన్నారు. నమస్కారం అండి. డల్లాస్ నుంచి అంటే చెప్పండి. మీ సినిమాలో చాలా చూశానండి. తెలుగు ఇండస్ట్రీలో మనం లక్ష్మీనారాయణ గారు, ఎన్టీ రామారావు గారు అంటారు, కానీ ఆయన లీడ్ రోల్ ఆపరేషన్ లీడ్ రోల్ గా చేసిన మీరు కూడా సేమ్ రావుగోపాల్ గారు మీరు అదే విధంగా ఉంటారు అనేది నా ఫీలింగ్ అండి. చాలా సంతోషం అండి. ఒకటండి, ఎందుకంటే సినిమా సక్సెస్ కావాలంటే హీరో ఎంత ముఖ్యం, విలువ అంతే ముఖ్యం. మీరు హీరో పరంగా వాళ్ళకి ఏదైనా క్రెడిట్స్ వస్తాయో విలువ పరంగా కూడా మీకు అంతగా అదే క్రెడిట్స్ వస్తాయి అనేది అది మీ ఎన్టీ రామారావు గారు మీరు కలిసి ఉండేది. ఎన్టీ రామారావు గారు, లక్ష్మీనారాయణ గారు మీరు ఇటు ఆ రోజుల్లో ఆ విధంగా పండించారు, జనాలందరినీ మెప్పించారు. ఇప్పటికీ మీ గురించి అలాంటి రోజు వచ్చింది అంటే ఇప్పుడున్న సినిమాల్లో చూసి ఆ సినిమాల్లో మిమ్మల్ని కంపేర్ చేసుకున్నప్పుడు నిజమైన ఆర్టిస్టులు కోల్పోయాము, ఇవాళ ఫేక్ ఆర్టిస్టులు వచ్చారనే ఫీలింగ్ తప్ప తెలుగు ఇండస్ట్రీ మీద మమకారం కూడా పోయింది. ఆ రోజు మీరు తెలుగు ఇండస్ట్రీని బాగా జనాలు తీసుకెళ్లారు, అభిమానులు పెంచారు, సినిమా చూసే వాళ్ళ సంఖ్యను పెంచారు. సినిమా అంటే ఎలా ఉండాలి, నచ్చినట్టు ఏ విధంగా ఉండాలని ఒక రూపాన్ని అంటే ఒక ఏమంటారు ఒక రూల్స్ క్రియేట్ చేశారు. కరెక్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో కాల్ ఉన్నారు సార్. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం. చెప్పండి, ఎక్కడి నుంచి? చెప్పమ్మా. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పాత సినిమాలప్పటి నుంచి కూడా చాలా అన్ని చూసాను అనమాట. ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. ఏడాది డైరెక్టర్ దాంట్లో ఆ పిక్చర్స్ లో మొత్తం అన్ని కూడా పౌరాణికాలు అయితే మా నాన్నగారు తీసుకెళ్ళేవారు, మామూలు అయితే మేమే వెళ్ళేవాళ్ళం అన్నమాట పిల్లలు అందరం. అందులో పాండవులు సినిమాలో పంచపద బద్రీకాంతి పెట్టి డైలాగ్ చెప్తారు, ఎంత బాగుంటుందో. ఆ విలన్ పోర్షన్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. అసలు
సినిమాలు చూస్తూ అంటే మళ్ళీ మళ్ళీ అవే పెట్టుకుని చూడాలని చెప్పేసి మళ్ళీ పాత క్యాసెట్ తీసుకుని చూసేవాళ్ళం అనమాట. చాలా సంతోషం అమ్మా, మీ అభిమానానికి చాలా సంతోషం. అదే అమ్మా, చాలా చాలా బాగా చేశారు ఇప్పటిదాకాను. అదేం లేదు, మీకు నా మీద ఉండే ప్రేమ వాత్సల్యమే. మరవలేని మరుపురాని సంఘటన అనమాట. చాలా సంతోషం. మాట్లాడటం కూడా ఈ సంఘటన కూడా చాలా విలువైంది అనమాట. మాకు కూడా అంతే కదమ్మా, మీలాంటి అభిమానంతో మాట్లాడుతుంటే మాకు కూడా ఆనందమే. ఓకే అండి, చాలా సంతోషం అండి మీతో మాట్లాడినందుకు. చాలా సంతోషం అమ్మా. అవకాశం థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అమ్మా. మీకు మీ హైట్కి నాగేశ్వరరావు సరిపోరండి, అంటే మీరు హైటు ఆయన తక్కువ. మరి సిపాయి చెన్నై సినిమాలో మీకు ఆయనకి ఫైట్ పెట్టినప్పుడు నేను విన్నానండి థియేటర్లో, ఆ మనిషితో ఈయనకి ఫైట్ పెట్టారు, ఈ మనిషి కొడుతుంటే ఆ మనిషి పట్టడం ఏంటి? మన టేస్ట్ ఏంటంటే ప్రేక్షకులు నేను విన్నాను. కరెక్టే. మన టేస్ట్ ఏంటంటే హీరో ఎప్పుడు మరి చంద్రబాబు గెలవాలి. అది ఇప్పుడు చంద్రమోహన్ హీరో అయ్యి నేనైనా కూడా చంద్రమోహన్ దగ్గరే నేను తినాలేము. అది మన టెన్షన్. అది దానికి ఏం చేయగలం మనం. అలా అయితేనే ఆడియన్స్కి ఒక తృప్తి ఉంటుంది. కన్విన్స్ అవుతారు. అందుచేత మన నాగేశ్వరరావు హీరో కాబట్టి నా పర్సనాలిటీ మీద న్యాయంగా అయితే ఆయన కొట్టలేడు, కానీ మరి హీరో కాబట్టి కొట్టాలి, కొట్టినట్టు చూపించాలి. అది అంటే ఇప్పుడు మీరు వచ్చిన కొత్తలో రాజనాల్ గారు, ఆర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ విలన్లుగా రాణిస్తున్నారు. మీరు వాళ్ళని కాదని త్రోసిరాజుని మిమ్మల్ని విలన్గా తీసుకోవాలంటే మీరు దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఒక సపరేట్ స్టైల్ మీకంటూ ఒకటి క్రియేట్ చేశారు కాదండి. నేను వచ్చేదానికి నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయ్యేదానికి ఆర్ నాగేశ్వరరావు చనిపోయలేదు. అప్పుడు ఉంది ఎవరంటే ఓన్లీ ఒక్క రాజనాలు కాదు. ఏంటంటే మోర్ ఆఫ్ ఆయన ఫోక్లోర్ పిక్చర్ యాక్ట్ చేశాడు కాబట్టి సోషల్లో అంత న్యాచురల్గా ఇమ్మడట్లేదు. అదే టైంలో నేను హీరోగా దెబ్బతిన్నప్పుడు విఠలాచార్య గారు నాకు సలహా ఇచ్చారు. ఏమని ఇందాక చెప్పారు కదా, హీరో అనగానే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మీకు ఎవరు వెనకాల సపోర్ట్ లేరు, విలన్గా మధ్య ఏదైతే మన పేరు తెచ్చుకోవాలి ఆర్టిస్ట్గాను అని నేనే ఇస్తానని చెప్పి కనకదుర్గ పూజా మహిళలో వెళ్ళనిచ్చాను. అక్కడి నుంచి తీసుకుంటూ రామారావుతో నేను అగ్గిపడి రిలీజ్ అయ్యేది నాకు పేరు రావడం, అక్కడి నుంచి రామారావు నేను ఫస్ట్ పేరు అయ్యాను. దాంతో సోషల్ పిక్చర్లు అన్నీ ఎలా నాకే ఎక్కువ వచ్చినాయి. విషయాలు కూడా నటన అంటే ప్రకృతి ప్రతిబింబం. మనం సొసైటీలో చూసేదే మనం డిపిక్ట్ చేస్తాం. సొసైటీలో డిఫరెంట్ క్యారెక్టర్ స్టడీ చేయడం, ఆ విన్నది ఎలా ఉంటుంది, ఈ విన్నది ఎలా ఉంటుంది, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం చూసి స్టడీ చేసుకోవాలి, ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోవాలి. సమయించినప్పుడు అట్లా వాడాలి. అది. సో మనకు ఒక కాల్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్. అవునండి. కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వలేదండి. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు వచ్చింది, రాష్ట్ర ప్రైజ్. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కాదండి. 2011లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందండి. లేదండి, ఎందుకంటే విలన్ వేసిన తర్వాత ప్యాథటిక్ రోల్స్ వచ్చినాయండి. రోల్స్ వచ్చేదానికి ప్రతి వాళ్ళు ఆ ప్యాథటిక్ రోల్స్ ఇచ్చుకుంటూ వచ్చారు విలన్స్ కంటే కూడా. ఇది నాకు వేయక తప్పలేదు. తర్వాత కొన్ని విలన్స్ కూడా వేశానండి. అప్పుడు తక్కువ ఇవ్వచ్చు మీరు అన్నట్టు. మీరు చెప్పినట్టుగా నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలు పోషించాలనేది రామారావు గారిని భీష్మ సినిమా వేసేటప్పుడు కోడి వయసులో ఉన్నాను ముసలి వేషం ఎందుకు వేస్తామని ఆయన పెద్దలు చెప్పారంట.
అలాగే నర్తనశాల చేసేటప్పుడు అయ్యో నీ ఇమేజ్ ఏంటి, నీ స్టేచర్ ఏంటి, నువ్వు వచ్చి మా కొజ్జా వేషం ఏంటి ఇంకేమన్నా ఉందా కొంపలు అంటుకుంటే అని చెప్పారండి. ఆయన ఇవేం లెక్క చేయలేదండి, చేశారు, మెప్పించారు. అలాగే మీరు అనేక వేషాలు వేశారు సార్, కామెడీ వేశారు, ఫుల్ సీరియస్. మండే గుండెలు అనుకుంటాను, మండే గుండెలో ముందడుగు మండే గుండెలు కూడా కామెడీ. ముందడుగులోనే లాల్ హార్డీ టైపు మరి నా వేషం నా పర్సనల్గా లాల్ హార్డీ టైప్ అని చెప్పాలి. తర్వాత అడవి రాముల్లో శరీరం పెరిగింది కానీ బుర్ర పెరగలేదు, ఆ టైప్ ఆఫ్ కామెడీ. అది వేటగాడు అది రకరకాలు వచ్చేసి అలా రకరకాల ఎక్స్పెరిమెంట్ చేశారు అప్పుడు. అవన్నీ సక్సెస్ అయింది చాలా. ప్రాస చెప్తుంటే రాఘోపాల్ గారు వేటగాళ్ళు వద్దురాను నీకు దండం పెడతా వద్దురాను. మరో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? డల్లాస్ నుంచి సుమన్ గారు. సార్ కైకాల సత్యనారాయణ గారితో మాట్లాడండి సార్. నమస్కారం అండి సుమన్ గారు. మీ యాక్షన్ అంతా బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ డ్రైవర్ రాముడు, నెక్స్ట్ మన మురారి సినిమాలో మీ యాక్షన్ హైలైట్ అండి. ఇప్పుడు చేయట్లేదండి, ఎందుకంటే ఈ కథలో ఈ క్యారెక్టర్లో నాకు నచ్చలేదండి. నచ్చగా ఉన్న పేరు పోద్దని చెప్పి నేను చేయట్లేదు ఇప్పుడు. మీకు ఇప్పుడు ఫేవరెట్ హీరో ఎవరండి? అంటే ఇప్పుడు ఈ కాలంలో అంటే మీకు ఎవరైనా హీరోలు ఫేవరెట్ ఉన్నారా? వీళ్ళలో ఎవ్వరూ లేదండి ఇన్ఫాక్ట్, ఎందుకంటే వీళ్ళ పిక్చర్ నేనేమీ చూడలేదు ఇంతవరకు. ఎందుకంటే ఆ పిక్చర్లు చూసిన తర్వాత ఈ క్యారెక్టర్లు ఈ పిక్చర్లు ఎంతసేపు దీంట్లో వైలెన్స్ తప్ప నరుక్కోటాలు, కొట్టుకోటాలు, కత్తిద్దాలు, తర్వాత ఏదో కార్లు కాల్ చేయడం, ఆ కాల్ చేయడం, ఈ కాల్ చేయడం తప్ప మెషిన్లు యాక్ట్ చేస్తున్నాయి కానీ నటంగా ఒక క్యారెక్టర్ కనపట్టలేదు. అందుకని రత్తాలు లాంటి క్యారెక్టర్స్ వేసాం. ఇప్పుడు ఏం వేస్తామని చెప్పి వేయటం ఇష్టం లేక నేను ఈ క్యారెక్టర్లు ఆల్మోస్ట్ మానేశానండి. సార్ మీరు నేను మా అబ్బాయిలు మా తమ్ముడు వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు రమా ఫిల్మ్స్ అని మా కంపెనీ పెట్టి ఆర్టిస్ట్గా ఎవరో రాలేకపోయారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నమస్కారం. నేను మేకప్ నర్సరీ గారు అమ్మాయినండి. నాకు మీరు మాట్లాడుతుంటే నాకు నాన్నగారి టైంలో వాళ్ళందరూ గుర్తొచ్చి నాకు ఎందుకో మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అమ్మా. నాగేశ్వరరావు గారు నాకు బాగా స్నేహితుడు. నాకు చిన్నప్పుడు జయకృష్ణ గారితో మీట్ అవుతారు కదా, జయకృష్ణ కూడా నాకు అంతే అండి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు నాకు చాలా సలహాలు ఇచ్చాడు. ఆయన ఇలా నడవాలని చాలా సలహాలు ఇచ్చాడు, నాకు ఎంతో ఉపయోగపడే సలహాలు. అవునండి, అదే మీరు ఏదైనా మాట్లాడితే ఆ కాలం నాకు ఇవి విద్దామనేసి ఫోన్ చేశాను. నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నాన్నగారి టైంలో వాళ్ళందరూ మీరందరూ పెద్దవాళ్ళు నాకు మాట్లాడాలనిపించింది. కాల్ చేస్తున్నానండి. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అదే మంగయ్య గారు వీళ్ళందరూ కూడా మంగయ్య గారు మేనల్డే కదా నాగేశ్వరరావు, గోపాలరావు మంగయ్య గారు మేనల్డే కదా. అవునండి, నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. నాకు నిజంగా ఎంత సంతోషం అంటే చెప్పలేదండి. నాకు నాన్నగారు వాళ్ళతో మాట్లాడుతున్నంత సంతోషం అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఉంటానండి అయితే. మంచిదమ్మా, మంచిది. నాన్నగారు వాళ్ళ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఆయన ఇది వాళ్ళు నాకు వచ్చినప్పుడు చాలా ఇండస్ట్రీలో ఉపయోగపడే సలహాలు ఇచ్చాడమ్మా నాకు. నేను ఎట్లా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, కాల్ షీట్లకు ఎలా వెళ్ళాలి,
టైమింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, పెద్దల వద్ద ఎట్లా గౌరవభావంతో ఉండాలి, ఇవన్నీ ఎన్నో నేర్పాడు ఆయన. నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. అది నేను ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనమ్మా. ఓకేనమ్మా చాముండేశ్వరి గారు, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అమ్మా. మరో కాల్ ఉన్నారండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, నేను జయప్రద గారు మాట్లాడండి. నవరస నటన సార్వభౌమ శ్రీ ఎక్కడి నుంచమ్మా? నేను గుంటూరు అండి. చెప్పండి అమ్మా. చాలా సంతోషం అండి మీతో గొంతు కలిపినందుకు. ఈ నటన ఎస్వి రంగారావు గారు ఆ లోటు తీరిందండి అన్ని విషయాల్లో కూడా. అటు పౌరాణికంగా కానీ, జానపదంగా కానీ, సాంఘికంగా కానీ, ఆ జాలిగా పేదగా వేయటానికి కానీ, అసలు అన్ని ఒకటి రౌడీ కానీ, రాక్షసుడిగా కూడా. రంగారావు గారు అన్నాడమ్మా, ఆయన బతుకొండగా నా వారసుడు ఎవరు అంటే సత్యనారాయణ. అన్ని పాత్రలు కూడా ఆయన చేసేవారు. ఆ లోటు మీరు తీర్చారు. చాలా సంతోషం అమ్మా. కరెక్టే. ఇంకా అసలు రెండో వాళ్ళు పనికిరాదు. సో ఏదో సోషల్ గానో పౌరాణికంగానో ఏదో ఒక రంగంలోనే ఉంటారు. మాత్రం సకల నటన సార్వభౌమం అనమాట. అన్ని రంగాల్లో అసలు ఏది చూస్తే అది కళ్ళనీళ్ళు తెప్పించిన పాత్రలు ఉన్నాయి, భయంకరంగా మాంత్రికుడు వేషాలు ఉన్నాయి. మరి చక్కగా జడ్జి లాగానో లాయర్ గానో, అసలు తండ్రి, ఒక ఆత్మీయమైన తండ్రి, ఒకటి కాదు అన్ని పాత్రల్లో మీరు చక్కగా చూపించారండి. నవరసాలు కూడా. అందరికి శుభాకాంక్షలు మీకు హృదయపూర్వకంగా. చక్కగా ఆయుధ ఆరోగ్య అభివృద్ధితో ఉండాలి. అందరు మన ఆంధ్రుల హృదయాల్లో నిలిచిపోయారు ఇప్పటికే. ఇంకా కూడా మీరు ధన్యజీవులుగా ఉండాలి. ఓకేనా? ఓకే మాస్టర్, నమస్తే అండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ జయప్రద గారు, మాకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఒక నటుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏంటి? ప్రాథమిక లక్షణాలు అంటే నన్ను అడిగితే మానవ శరీరం అనేది యాటమ్స్తో కూడుకున్నది, అనుబద్ధమైనటువంటి శరీరం. మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచే మన అణువులు ఒకవైపు లాగేస్తూ ఉంటాయి. అందుకనే ఒకడు కళాకారుడు అవుతాడు, ఒకడు సైంటిస్ట్ అవుతాడు, ఒకడు స్పోర్ట్స్ మెన్ అవుతాడు, ఒకడు పాటగాడు అవుతాడు, ఒక లాయర్ అవుతాడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు. అలాగే నేను అనుకుంటాం, నాకు చిన్నప్పటి నుంచి, నాకు ఎంతసేపు చిన్నప్పటి నుంచి కూడా నాటక కళ మీద నాకు పోతుండేది. నాటకాలు చూడడం, పూర్వం మనకు కూచిపూడి భాగవతం నాటకాలు వేసేవాడు. ఏ ఊళ్ళో ఉన్నా కూడా నేను చూసేవాడు, తెల్లారుజామున వచ్చేవాడు ఇంటికి. అలా తర్వాత కుర్రాళ్ళు అన్నప్పుడు అట్ట కిరీటాలు కలుసుకునే నాటకాలు ఆడాము దొడ్లలో. అక్కడి నుంచి మరి కాలేజీకి వెళ్ళిన తర్వాత హై స్కూల్లో నాటకం వేసాం. నాటకం వేసిన తర్వాత నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి మరీ ఇంట్రెస్ట్ పట్టింది. అట్లా నాకు అసలు ఫస్ట్ మనకు తెలియకుండానే మన భావాలు కానీ, మన ఐటమ్స్ కానీ అటు లాగేయాలి అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు నటన అభివృద్ధి చేసుకోవాలంటే చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషుల్ని చదవాలంట అంతే. ఎందుకంటే నటన అంటే ప్రకృతి ప్రతిబింబం. సొసైటీలో ఉన్న క్యారెక్టర్స్నే మనం చూపిస్తున్నాం. ఇప్పుడు నికలై చెక్సావ్ అనే రష్యన్ ఆర్టిస్ట్ ది నోట్స్ ఆఫ్ సోవియట్ యాక్ట్ అనే బుక్ రాశాడు. దాంట్లో ఏం చెప్పాయంటే, మనం ఒక నటుడు మన అనేది ఒక టిప్ టాప్గా కలర్ఫుల్ షర్ట్లు వేసుకుని, కళ్ళు పెట్టుకుని, ఒక గ్లేరింగ్గా జనం మనంగా చూసేటట్టు చూడపోయాలి కూడా. మనంగా చూసాక మనం స్టడీ చేయడం, మనం చూసేటట్టు ఉండాలి. అంటే వెరీ కామన్ మ్యాన్గా వెళ్ళిపోయి సొసైటీలో ఏ క్యారెక్టర్ ఎలా ఉంది, ఎవడెలా ప్రవర్తిస్తున్నాడు, ఇది మేనరిజం ఏంటి, కొందరికి తెలియకుండానే మేనరిజమ్స్ ఉంటాయి. అవి మనం స్టోర్ చేసుకుని మనకి అలాంటి క్యారెక్టర్ ఏదన్నా అయినప్పుడు దాంట్లో పెట్టేసి ఎంత న్యాచురల్గా చేశాడంటారు. అంటే ఎంత న్యాచురల్గా చేస్తే అంత మంచి పేరు వచ్చినట్టు. ఎంత న్యాచురల్గా చేయాలంటే సొసైటీకి ఉన్న క్యారెక్టర్స్కి దగ్గరగా ఉండాలంటే వాటిని స్టడీ చేయాలి. అందుచేత ఎప్పుడూ ఏదో ఒక కృషి చేస్తూనే ఉండాలి. లేదు నెంబర్ ఆఫ్ పిక్చర్లు చూస్తూనే ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, ఈయన ఎలా చేశాడు, ఈయనకి విలన్ ఎలా చేశాడు, ఈయన క్యారెక్టర్ ఎలా చేశాడు, ఆ డైలాగ్ ఎలా చెప్పాడు, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అక్కడ,
ఇవన్నీ స్టడీ చాలా ముఖ్య అవసరం అండి. అది నేకడ్గా పర్సనల్గా చూడండి లేకపోతే పిక్చర్లో చూడండి, ఎప్పుడు కృషి చేస్తూనే ఉండాలి. అంటే నిరంతరం విద్యార్థిగానే ఉండాలి. అంతే, ఎప్పుడూ విద్యార్థి. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకోండి. ఆర్ట్ అనేది అనంతం, ఇక దానికి కొలతబద్ద లేదు, కొలబద్ద లేదు. ఎంతో ఎంత తెలుసుకుని ఎంత కృషి చేస్తే అంత తగ్గుకున్నట్టే. మనం మద్రాసులో శివాజీ గణేష్ గారిని విలేకరులు అడిగారండి, మీరు ఓవర్ యాక్షన్ చేస్తారంటే ఆయన అడిగాడు, దీనికి ఈ పాత్రకి ఇంత చేయాలని కొలబద్ద ఏదైనా ఉంటే ఇవ్వండి, నేను అలాగే కొలిచి చేస్తాను. కాకపోతే ఏంటంటే తమిళ్ లాంగ్వేజ్ తమిళ ఆర్టిస్టులు కానీ కొంచెం ఓవర్ ఉంటుంది వాళ్ళకి, అలా చేయాలండి. అప్పుడు మనం కొంచెం తక్కువ, మనకంటే తక్కువ సాఫ్ట్గా ఉంటుంది హిందీ. అది భాషలో ఉండని. ఇప్పుడు తమిళ భాష ఉందనుకోండి, ఒక రిథం ఉంటుంది దాంట్లో. ఇప్పుడు కాదలిక్క నేరమిల్లాయి, బడితాలు పట్టం పోతామా, ఇలాంటి రిథంగా దొరుకుతాయి టైటిల్. మనకేం పెడతాం చెప్పం దానికి, టైం లేదు అని అంటామంతా. అలా వాళ్ళకి ఆ రిథంలోనే ఉంటుంది. అది కొంచెం వాళ్ళకి కాస్త ఓవర్ ఉంటుంది, వాళ్ళకి అంటే చేయాలి అట్లా. మరి ఆనాడు మరి శివాజీ గారి కదా వచ్చిన తర్వాత కదా అసలు ఇండస్ట్రీకి. అంత మునుపు త్యాగరాజు బాగుతారు వీళ్ళందరూ కర్ణాటక సంగీతం మీద ఉండేది వాళ్ళకి. పివి చిన్నప్ప వాళ్ళకి. ఈయన వచ్చిన తర్వాతే ఒక డైలాగు, ఒక డ్రామా, అసలు కంప్లీట్ ట్రెండ్ మారిపోయింది శివాజీ గారు వచ్చిన తర్వాత. అంతవరకు ఇది లేదు వాళ్ళకి. తర్వాత సోషల్స్, డ్రామా, మంచి కథలు, మంచి క్యారెక్టర్స్, ఇవన్నీ పట్టుకొచ్చి ఆయన తర్వాత అన్నీ ఆయన తర్వాతే. మరి డైలాగ్ ఎంత అనర్గళంగా ఎంత ఏదైనా బాగా చెప్తాడు ఆయన. అంటే ఇప్పుడు రామారావు గారు మీరు డూప్గా చేసినప్పుడు రాముడు భీముడు సినిమాలో ఒక క్లైమాక్స్లో ఫ్రేమ్లో మీరు కనపడతారు. అది తప్పలేదండి, ఎంత దాచుకుందాం అనుకున్నా ఆ యాంగిల్ తప్పలా. మిగతా అన్ని కవర్ చేస్తాం కానీ ఇక తప్పలా. బాగున్నానమ్మా, చెప్పు. మీరు అసలు అంటే సినిమాలో చూసి ఇలా ప్రత్యక్షంగా ఫోన్ లో మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు. ఆ మధ్య జనరల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. స్టోరీ వారికి తీసుకొచ్చారు అనమాట. సో వాళ్ళకి సందర్భంగా మళ్ళీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ గురించి ఏం చెప్పాలి సార్, అసలు అంటే మా మనసులోకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు నుంచి ఎప్పుడూ ఉంటారు. అంటే మిమ్మల్ని చూడగానే బాబాయ్ అని పిలవాలి అనిపిస్తుంది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. నేను సినిమాలు కూడా చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాను అనమాట. ఈ మధ్య అంటే యూట్యూబ్ లో అప్పుడప్పుడు మేము ఇక్కడ యుఎస్ లో ఉండడం వల్ల అప్పుడప్పుడు మేము ఈ సినిమాలు ఓల్డ్ సినిమాలన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. అది ఎన్నిసార్లు చూసినా మాకు అవి ఇంకా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు అందులో ఆ పాత్రలకు న్యాయం చేశారేమో, అందుకే మా అందరికీ అలా చూడాలనిపిస్తుంది. నేను ఊర్వశి అని ఒక సినిమా చూసానండి. ఇది తండ్రి పాత్ర ఊర్వశి అండి. ఊర్వశి అవును, శారద గారు. మేము మీ ఏజ్ కి వయసు కంటే ఎక్కువ వేసినట్టున్నారండి, కానీ ఎంత బాగా న్యాయం చేశారంటే అలాంటిది చాలా ఉన్నాయండి మీ పాత్రలు చెప్పాలంటే. అసలు ఏమైనా ఈ రోజంతా సరిపోదు సత్యనారాయణ గారు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్విస్తూ అంటే ఈ మధ్య మీరు నవ్విస్తూ కూడా పాత్రలు చేశారు కదా, చాలా మంచి ఫ్రెండ్లీగా ఉండే పాత క్యారెక్టర్స్ కానీ అలాంటివి చేస్తూ ఉన్నారు కదా, తాతగారి క్యారెక్టర్స్. అలాంటివి మరీ చెయ్యాలి అని నేను చూడాలి మిమ్మల్ని తెర మీద అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్టోరీ వాటి 9వ వార్షికోత్సవం సందర్భంగా మీరు స్టోరీకి వచ్చిన అందరితో మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషం, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. Oh no sir, we are very lucky to talk to you sir. All the best అండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా థాంక్స్ అమ్మా. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించారు. అలాగే తల్లి. ఉంటానండి. ఓకే మంచిదమ్మా. బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అండి రామారావు గారు. ఆయనతో అసలు ఎలాగూ అపీల్ లేదు. ఆయన ముందు మిమ్మల్ని అభినందించి కానీ అది మిమ్మల్ని ముందు అభినందించడానికి ఇంటి నుంచి మరి పిలిపించుకొని మరి మీతో మాట్లాడారు. అలా కాకుండా బయట నుంచి రంగారావు గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అన్నారు. నా తర్వాత నా వారసుడు సత్యనారాయణ అని చెప్పేసి అన్నాడు. ఆయన అనౌన్స్ చేశాడు కూడా. తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య ఫస్ట్ మీటింగ్ పెట్టి నాకు ఆయన అవార్డు ఇచ్చింది. ఆయన తర్వాత ఆయన వారసుడు అని. తర్వాత శివాజీ గణేషన్ గారు ఒక కాంప్లిమెంట్ చేశారు. ఒక తయారమ్మ బంగారయ్య 100 days ఫంక్షన్ అప్పుడు. దేర్ ఆర్ 2 great artists in Telugu. One is SVR, the other is Satyanarayana. SVR is only SVR. Satyanarayana is SVR plus Satyanarayana. That is the greatest compliment. మీరు చేసిన షాట్లో అదే ఏదైనా హీరోయిన్ల రేప్ సీన్లు 1, 2 కాదు, మీరు చేసిన రేపులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నా, వాళ్ళు ఏమన్నా మీకు థ్యాంక్స్ అండి మీరు మరీ ఇబ్బంది పెట్టకుండా నటనలోనే చూపించారు అని చెప్పి ఫిజికల్గా ఇబ్బంది స్పోర్టివ్గా తీసుకున్నాం కానీ, యాక్టింగ్ అని తీసుకున్నాం కానండి, ఫిజికల్గా బాధపడడం కానీ అది కానీ నిజంగా చెప్పాలంటే అప్పుడు నా సత్యనారాయణ కదా రేపులు నారాయణ పిలిచేవారు. ఆ రోజుల్లో అనిపించేవారు. అంటే ఆల్మోస్ట్ అందరి తెల్లలేసే ఏ పిక్చర్లు ఎక్కువ వచ్చాయి. దాని తర్వాత నేను మంచి వేషాలు అంటే ప్యాథటిక్ రోల్స్ వేసిన తర్వాత అవన్నీ నేను కూడా ఇక వేయనని ఇవ్వండి. అలాంటిది ఏదైనా వస్తే వేయను. కోడలిద్దిన కాపురం సినిమా అది మన సావిత్రమ్మ గారు డైరెక్ట్ చేశారా? కదండి, కోడలిద్దిన కాపురం రామారావు డైరెక్షన్, అంటే యోగానంద్ గారు డైరెక్షన్, రామారావు ప్రొడ్యూసర్. దాంట్లో మీరు సత్యసాయి బాబాకి ప్యారడీగా చేశారు. దాని మీద కొంతమంది ఆగ్రహించారు. ప్యారడీ కాదండి, ఆయన వేష భాష ఆయన దించారు. ఆయన ఉన్నట్టుగా ఆ హెయిర్ స్టైల్ కానీ అది కానీ వేషం అయింది. మిగతాది ఆయన క్వాలిటీస్ కానీ ఆయన మాత్రం కానీ ఇవే కాదు. అంటే కాంట్రవర్సీ వచ్చిందండి అప్పట్లో. వచ్చిన మాట కానీ బట్ నేనేం చెప్పాడు అట్లా నేను వేసిన వేషం వేసాను నేను. అంతేగాని ఆయన్ని మనసులో ద్వేషించాలి కానీ అవమానించాలని కాదు కదా. అలాంటిది ఏదైనా ఉంటే తీసేవాళ్ళకు ఉండాలి, మనం తీయకూడదు. నటుడిగా మీరు ఏ పాత్ర నటుడిగా ఇచ్చినప్పుడు నేను ఏ పాత్ర చేయాలి కదా. నటుడి యొక్క ధర్మం అది. అంటే అప్పట్లో ఎటువంటి పాత్రలు వచ్చినా, ఏ కులాలు వచ్చినా, ఏమొచ్చినా, పేర్లు వచ్చినా ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు కదండి. ఇప్పుడైతే మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని టీవీ పిచ్చితనాలు సెన్సార్ అనేది ఒకటి ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మనకి ఇదివరకు చదువుకున్నవాడి కంటే సాకులోడి మెరుగైన ఒక సామెత ఉండేది. అది ఉమ్మడి కుటుంబంలో పెట్టారు. పెట్టేదానికి సాగరి కాస్ట్ అందరూ అబ్జెక్షన్ పెట్టారు, బాగా తీసామని. ఆఖరి మడీలు అని పెట్టారు. చదువుకున్న కంటే మడీలు పెట్టారని చెప్పి ఏదైనా మడీలు అంటే దానికి పూర్వం నుండి వచ్చే సామెత కానీ అది మా కులాన్ని హీనపరచాలనే. బాహుబలి అనే సినిమా ఇప్పుడు వస్తుందండి. ఒకప్పుడు లవకుశ్ అని ఒక 5 సంవత్సరాల సినిమా తీశారు. అంటే అప్పుడు ఏదో ఆర్థిక ఇబ్బందులు. లవకుశ్ అంటే అది అంత టైం పడుతుందని కాదు, బట్ ఆర్థికంగా అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాలు అది. అంతేగాని అంత టైం పడుతుందని కానీ అంత వర్కౌట్ చేస్తేనే కానీ కుదరదని కాదు. అది కేవలం ఫైనాన్స్ కానీ ఇంకా అనివార్య కారణాలు అనుకోండి. ఏ కారణం అనేది మనం చెప్పలేము. దాంట్లో భరతుడు వేషం వేశారు. నేను భరతుడు వేశాను. అంటే మీ ఫీలింగ్స్ ఏంటండి? భరతుడు అంటే ఇప్పుడు అది ఎలా వచ్చింది మీకు? సోహన్ బాబు గారిని రామారావు గారు రికమెండ్ చేశారట. అది మనకు తెలియదు. నేనే వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళడానికి కొంచెం కాంతారావు గారు కూడా సపోర్ట్ చేశాడు. ఎట్లా అంటే అట్లా భరతుడి వేషం ఉందండి, మీరు వెళ్ళి ట్రై చేయండి అన్నారు. నేనే వెళ్ళి ట్రై చేశాను. ఎందుకంటే నన్ను చూసి కొంచెం రామారావు పోలికగా ఉందని చెప్పని వాడు సెలెక్ట్ చేసి ఇచ్చారు భరతుడు. అందరూ నన్ను సపోర్ట్ చేసింది. ఎవరు ఊళ్ళో ఈయన హింట్ ఇచ్చాడు కాంతారావు గారు, ఆ వేషం ఉంది, ఎందుకంటే ఆయన లక్ష్మణ్ చేస్తున్నాడు, భరతుడి వేషం ఉంది, మీరు ట్రై చేయండి అని అన్నాడు. నేనే వెళ్ళి ట్రై చేశాను. అంటే
ఒక వేషం నేను చేయకపోయి ఈ వేషం చేయజారితే మో అనేటువంటి వేషం ఏదన్నా మీకు అంటే మీరు అనేక వేషాలు చేశారు, నిక్ ఆఫ్ ది మూమెంట్లో మీకు వచ్చిన వేషం అద్భుతం అని చెప్పి మీరు తృప్తిపడిన వేషం? తృప్తిపడిన వేషం అంటే నాకు నిక్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చే అట్లా ఏం రాలేదండి. ముందుగా నన్ను అనుకుని ఇప్పుడు శారద వేషం ఉంది, మీరు రావడం మీరు ఆ వేషానికి పనికిరాలంటే అయినా మిమ్మల్ని పెడతామని వచ్చారు. ఏం చెప్తాను చెప్పండి. మరి అట్లాగే ఉమ్మడికొండ రామారావు మొట్టమొదటి నాకు ఇష్టం లేదు. ఆయన చూసిన తర్వాత ఆయన అద్భుతాన్ని కంగ్రాచులేట్ చేశాడు. మరి దుర్యోధన వేషం ఇవ్వడానికి ఆ ప్రొడ్యూసర్స్కి ఎవరికి ఇష్టం లేదు. రామారావు గారు ప్రోత్సాహం చేసి ఆఖరికి టెస్ట్ పెట్టి ఓ షూట్ చేసి అది ప్రింట్ చేసి చూసుకుని వాళ్ళకి అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసారు. అంతేగాని ఆలపేషన్ మంచి వేషం వచ్చింది నాకుగా. ఎప్పుడు ప్రతి వేషం నాకు ఏదో నాకు ఛాలెంజింగ్గానే వచ్చినాయి కానీ అంత ఈజీగా ఏది రాలేదు. అంటే ఇప్పుడు నగేష్ గారి దర్శకత్వంలో మొరటోడు అనే సినిమా చేశారు. అది మొట్టమొదటి నా మీద కథ రాసుకున్నాడు నగేష్. మీ మీదే రాసిన కథ అది. ఆ కథ నేనైతే బాగుంటానని కథ చెప్పగానే రామారాయుడికి కూడా నచ్చింది కథ. నచ్చి నన్ను పెట్టాలని చెప్పి తీశాను. అదే. కానీ ఇప్పుడు సముద్రాన్ని చిన్న చెంచాలు నింపడానికి చేసే ప్రయత్నంలా ఉంది తప్ప నా ఇంటర్వ్యూ మీ గురించి పరిపూర్ణంగా మా శ్రోతలందరికీ కానీ అంటే జనాలందరికీ తెలుసు, నేను చెప్పేదేం కొత్తగా లేదు. మీ నోటి నుంచి విందామనే తాపత్రయం వాళ్ళకి కానీ మాకు కానీ కాలాతీతం అవుతుంది. మీరు ఇచ్చిన సమయం అవుతుంది, మీరు మాకు అనుగ్రహించిన సమయం. మరి మళ్ళీ చేద్దామండి. ఇంకా టైం ఉంది కదా, అనేక రకాలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ మీ యూనిట్ అందరికీ. చాలా బాగుంది. మీ ద్వారా రకరకాల దేశాల్లో అభిమానులందరినీ ఈ విధంగా మాట్లాడే అవకాశం నాకు కలుగజేశారు మీరు. ఇప్పుడు నాకు అర్థమైంది మనకు దేశాల్లో కూడా ఎంత అభిమానిస్తున్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు అని, ఎంతమంది ప్రేమిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు తెలిసింది. ఇంతమంది అభిమానులు మనకి ఉన్నారా దేశాలు అని. నిజంగా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞుడై ఉంటాను. మీరు మీ విలువైన సమయాన్ని మా టోరీ శ్రోతల కోసం కేటాయించి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మీకు శతదా సహస్రదా మీకు వందనాలండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ టు టోరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఇట్ ఈస్ టైమ్ టు రిజైన్ అండి. దిస్ ఇస్ DMK signing off. Bye bye, take care, adios, sayonara, keep smiling, God bless you, and I love you all.